హాయ్ ఎవరీవన్. సో ఈ వీడియోలో నేను కామాతో సపరేట్ చేయబడిన వాల్యూస్ని నిలువు కాలంలోకి ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ మీకు టేబుల్ కనిపిస్తుంది కదా, ఈ టేబుల్లో ఒకటి మండల్ నేము, రెండు జీపీ నేము, రెండు కాలమ్స్ ఉన్నాయి. సో ప్రతి మండలికి సంబంధించిన దాంట్లో ప్రతి మండలికి సంబంధించిన రోలో ఆ మండలికి సంబంధించిన జీపీ నేమ్స్ కామాతో సపరేట్ చేయబడి చూపించడం జరుగుతుంది. ఇది మనకి మొత్తం 13 మండల్స్ ఉంటాయండి ఇందులో. సో మా జిల్లాకు సంబంధించినంత 13 మండలాలు. సో 13 మండలాలకు సంబంధించింది, ప్రతి మండలం సంబంధించింది ఆ జీపీలకు సంబంధించిన నేమ్స్ అనేది కామాతో ఇక్కడ సపరేట్ చేపి చూపడం జరిగింది. అయితే నాకు ఇప్పుడు ఇలా అడ్డంలో కాకుండా, సో ఈ ప్రతి ఒక్క మండలం సంబంధించిన నేమ్ ఏదైతే ఉందో నిలువులో కావాలి. ప్రతి జీపీ పేరు అనేది అడ్డంలో కాకుండా నిలువులో కావాలి. సో ఈ నిలువులో కావాలి అంటే నేను ఏ విధంగా విత్ ఇన్ ఏ మినిట్ ఆఫ్ టైంలో ఈ అడ్డంలో ఉన్న కాలాన్ని నిలువులో కన్వర్ట్ చేయవచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నానండి. సో ఆల్రెడీ ఇది మనకి అడ్డంలో ఉన్నది. సో ఈ అడ్డంలో ఉన్న డాటా ఏదైతే ఉందో సో నిలువులో కన్వర్ట్ చేస్తే మనకి ఈ విధంగా అవుట్పుట్ వస్తుందండి. సో మండలం నేమ్ వచ్చేసి అంతర్గంలో మొత్తం 16 జీపీలు ఉన్నాయండి. సో 16 సార్లు ఈ మండలం నేమ్ అనేది ఈ విధంగా స్ప్లిట్ అయ్యి, అంటే కామాతో అనుగుణంగా, ఇప్పుడు యాకనపల్లి అనేది ఇక్కడ మనకి యాకనపల్లి, అంతర్గం, బ్రాహ్మణపల్లి, అఖిలేశ్పూర్, ఈసంపేట, గోలివాడ అని ఇట్లా మొత్తం నేమ్స్ ఉన్నాయి కదా. ప్రతి నేమ్ కామాతో సపరేట్ చేయబడింది. ఎప్పుడైతే నేను స్ప్లిట్ చేశానో ఈ నేమ్ తో పాటుగా, జీపీ నేమ్ తో పాటుగా మండలం నేమ్ కూడా నెక్స్ట్ రోలో రిపీటెడ్ గా వచ్చిందనమాట. చూడండి. సో ఇట్లా ఈ అవుట్పుట్ అనేది ఏ విధంగా పొందవచ్చు అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో దీని వల్ల మీకు చాలా సమయం అనేది సేవ్ అవుతుంది. నాకు ఇది రియల్ లైఫ్ లో హెల్ప్ అయింది కాబట్టి నేను ఈ వీడియో మీకోసం, నేను మీకు కూడా హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో ఈ వీడియో మీకు ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఈ రోజు నాకు ఒక టాస్క్ వచ్చింది. ఆ టాస్క్ ప్రకారము నాకు ఈ యొక్క క్యూరీ అనేది చాలా సమయాన్ని నాకు సేవ్ చేసిందండి. సో ఇప్పుడు మీరు కూడా మీ యొక్క రియల్ లైఫ్ లో ఏదన్నా టాస్క్ వచ్చినప్పుడు, ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు కామాతో సపరేట్ చేయబడిన వాల్యూస్ ని మీరు అడ్డంలో కాకుండా నిలువులోకి కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ముందు ఏ టేబుల్ అయితే ఉంటుందో ఆ టేబుల్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇది నా రా టేబుల్ అండి. సో నేను ఎలాంటి డాటా క్రియేట్ చేయలేదు, దీంట్లో ఎలాంటి ఎక్సైజ్ చేయలేదు, ఇది మామూలు టేబుల్. సో ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్సెల్ 2016 అంతకంటే ఎక్కువ వర్షన్ వాడితే మీకు పవర్ క్యూరీ అనేది మీ సిస్టమ్, మీ యొక్క ఎక్సెల్ లో ఉంటుందండి. సో లోయర్ వర్షన్ ఎక్సెల్ లో పవర్ క్యూరీ అనేది అవైలబుల్ లేదు. అది సపరేట్ గా మీరు కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఉంటే. సో మీరు ముందుగా మీ యొక్క ఎక్సెల్ ఓపెన్ చేసి ఎక్సెల్ లో మీరు డాటా మీద క్లిక్ చేయండి. సో డాటా మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డాటా మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ టేబుల్ అండ్ రేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డాటా ఆప్షన్స్ లలో ఫ్రమ్ టేబుల్ అండ్ రేంజ్ ఆప్షన్ ఉంటుంది. మీ యొక్క మౌస్ బటన్ ని ఆ టేబుల్ ఏదన్నా ఒక సెల్ లో సెలెక్ట్ చేసుకోండి. ఒక సెల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ టేబుల్ అండ్ రేంజ్ మీద బటన్ క్లిక్ చేయండి. బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకటి క్రియేట్ టేబుల్ అనేది ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ క్రియేట్ డైలాగ్ బాక్స్ లో వేర్ ఇస్ ద డాటా ఫర్ యువర్ టేబుల్ అంటే మనం ఆల్రెడీ ఒక సెల్ మనది యాక్టివ్ సెల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి యాక్టివ్ సెల్ ని బేస్ చేసుకొని మనకి రిఫరెన్స్ వస్తుంది రేంజ్ అనేది. సో ఇక్కడ ఆల్రెడీ B5 నుండి C18 వరకు నా రేంజ్ అనేది ఇక్కడ చూపించింది. ఇందులో మై డాటా హ్యాస్ హెడర్, ఈ ఆప్షన్ అనేది కంపల్సరీ సెలెక్ట్ చేసుకుని ఉంచాలి. సో నాకు ఇక్కడ హెడర్ ఉంది, మండల్ నేమ్, జీపీ నేమ్ అని. సో మై డాటా హ్యాస్ హెడర్ అన్న తర్వాత ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత మనకి కొంత టైం తీసుకొని పవర్ క్యూరీ ఎడిటర్ ఓపెన్ అవుతుందండి. సో మీకు ఇక్కడ ఆల్రెడీ నేమ్ కూడా వస్తుంది, టేబుల్ 1 పవర్ క్యూరీ ఎడిటర్ అని. సో పవర్ క్యూరీ ఎడిటర్ అని వస్తుంది. అందులో బై డిఫాల్ట్ గా హోమ్ వస్తుంది. హోమ్ తో పాటుగా మనకి ఏదైతే టేబుల్ ఇంతకుముందు మనం చూసామో ఎక్సెల్ లో, అది ఎక్సెల్ లో ఉన్న టేబుల్ మనకు పవర్ క్యూరీలో కనిపిస్తుంది. మండలం నేము, జీపీ నేమ్ అని చెప్పి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, జీపీ నేమ్ కామాతో ఉంది. ఆ కామాన్ని స్ప్లిట్ చేసేసి హారిజెంటల్ గా కాకుండా వర్టికల్ గా మనము దాన్ని స్ప్లిట్ చేయాలనుకుంటున్నాము. సో ఈ జీపీ నేమ్ మన కాలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత పైన మనకి ట్రాన్స్పోజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ట్రాన్స్పోజ్ ఆప్షన్ లో స్ప్లిట్ అనే కాలం ఉందండి. ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ స్ప్లిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. బై డీలిమిటర్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, బై పొజిషన్, బై లోయర్ కేస్, ఇట్లా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మనం ఇక్కడ ఏమంటున్నాము, కామాతో సపరేట్ చేయాలంటున్నాం కాబట్టి బై డీలిమిటర్ సెలెక్ట్ చేసుకోవాలండి. బై డీలిమిటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి స్ప్లిట్ కాలం బై డీలిమిటర్ అనే ఒక విండో ఓపెన్, ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. స్పెసిఫై ద డీలిమిటర్ యూజ్ టు స్ప్లిట్ ద టెస్ట్ కాలం. అంటే మనము టెస్ట్ కాలం ని ఏ డీలిమిటర్ తో సపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ డీలిమిటర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో బై డిఫాల్ట్ గా కామా ఉంటుంది. కామా కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో మీకు, ఈక్వల్ సైన్ అని, సెమీకోలన్ అని, స్పేస్ అని. బట్ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటిది, కామా మాత్రమే. కామా సెలెక్ట్ చేసిన తర్వాత స్ప్లిట్ ఎట్, సో లెఫ్ట్ మోస్ట్ డీలిమిటర్, రైట్ మోస్ట్ డీలిమిటర్, ఈచ్ అకరెన్స్ ఆఫ్ ద డీలిమిటర్, అంటే ఈచ్ అకరెన్స్ ఆఫ్ ద డీలిమిటర్ సెలెక్ట్ చేసుకోవాలండి. మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్ ఆప్షన్స్ వస్తుంది. ఈ అడ్వాన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై స్ప్లిట్ ఇంటూ, బై డిఫాల్ట్ గా కాలం ఉంటుంది. ఈ కాలం వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ కాలమ్స్ టు స్ప్లిట్, అంటే సో హైయెస్ట్ మనకు మా మండల్ ఇక్కడ మా జిల్లాలో మంత్రికి సంబంధించి 34 జీపీస్ ఉన్నాయి. సో 34 సార్లు అది స్ప్లిట్ చేస్తామని చూపిస్తుంది. కానీ నాకు కావాల్సింది ఏంది, కాలం విధంగా కాదు, అంటే పక్క పక్కన కాకుండా నాకు నిలువులో కావాలంటున్నాను. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, రోస్ అని సెలెక్ట్ చేసుకోవాలండి. రోస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటికల్లీ కోడ్ క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంది. సో రోస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అనండి, అంతే, ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు. రోస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అనగానే ఆటోమేటికల్లీ ఇప్పుడు టేబుల్ ఏదైతే ఉందో, సో టేబుల్ కాస్త సో ఈ విధంగా మనకి చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయి చూడండి, మండలం నేమ్ సంబంధించింది అండ్ జీపీ నేమ్ సంబంధించింది. ఇప్పటి వరకు మీకు హారిజెంటల్ కనిపించింది కదా, ఇప్పుడు వర్టికల్ కనిపించేసింది కదా. సో మొత్తం 266 జీబీలకు సంబంధించిన రికార్డ్స్ ఈ విధంగా మన వర్టికల్ మారిపోయాయి ఫ్రాక్షన్ సెకండ్లలో. సో దీన్ని మీరు సేవ్ చేసుకోవాలి. ఏ విధంగా సేవ్ చేస్తారు, మీరు మళ్ళీ క్లోజ్ అండ్ లోడ్ అనే ఆప్షన్ చూస్తారా, క్లోజ్ అండ్ లోడ్ మీద క్లిక్ చేసేసి క్లోజ్ అండ్ లోడ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటికల్లీ మీ ఏదైతే ఎక్సెల్ షీట్ ఉందో ఆ ఎక్సెల్ షీట్ లో టేబుల్ అనేది ఒకటి కొత్త షీట్ క్రియేట్ అవుతుంది. ఆ టేబుల్ అనే కొత్త షీట్ లో మనకి ఈ విధంగా మండల్ నేమ్ అండ్ జీపీ నేమ్ అనేది మనకి స్ప్లిట్ అయ్యి టేబుల్ క్రియేట్ అవుతుందండి. సో ఇట్లా మీరు మీ యొక్క టైం ని సేవ్ చేసుకోవచ్చు స్ప్లిట్ అండ్ కాలం ఉపయోగించి, పవర్ క్యూ ఉపయోగించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.